చేయలేము. మనం పొద్దున్న లేవగానే భర్త, భార్య, పిల్లలు అందరు, నేను పోయిన వారం కూడా మీకు చెప్పాను కదా, ఉదయకాలం లేవగానే మనం ఏం చేస్తాం, ఒకరినొకరు గౌరవించుకొని వందనం చెప్పుకుంటాం, అంటే గ్రీట్ చేసుకుంటాం. ఏమంటాము పొద్దున్న లేవగానే? మీ హస్బెండ్ అయితే అయ్యా ప్రైజ్ లార్డ్ అంటాం, లేకపోతే స్తోత్రం అని అంటాం, లేకపోతే మీ పిల్లలు రాగానే మమ్మీ ప్రైజ్ లార్డ్ అంటారు, డాడీ ప్రైజ్ లార్డ్ అంటారు. అట్లా కానీ అనుకోగలిగితే, అంటే కుటుంబంగా మనము ఒకరినొకరం పరామర్శించుకోగలిగితే కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఆమెను చెప్తామా? కుటుంబంలో సమాధానం లేకుండా కుటుంబం కట్టబడదు. కుటుంబంలో ప్రేమ, ఐక్యత, సంతోషం, సమాధానం, 4 పిల్లర్లు. ఈ 4 పిల్లర్లు కుటుంబానికి లేకపోతే మనము సంతోషంగా ఉండలేము. ఎంత సంపాదించవచ్చు, మనకు ఆస్తులే ఉండొచ్చు, అంతస్తులే ఉండొచ్చు, డబ్బే ఉండొచ్చు, బంగారమే ఉండొచ్చు, వస్త్రమే ఉండొచ్చు, కానీ సమాధానం, సంతోషం, ఐక్యత, ప్రేమ లేకపోతే ఆ ఇల్లు వర్ధిల్లదు. మీకు ఎన్నోసార్లు చెప్తాను కదా, 4 పిల్లర్లు, ఈ పిల్లర్లు లేని ఎడల కుటుంబం సంతోషంగా ఉండదు. దేవుడు ఈ 4 అనుభవాలు ప్రతి కుటుంబానికి దయచేయాలి. ఆమెను చెప్దామా? అంటే పిల్లలకి, పెద్దలకి, కుటుంబీకులకి అందరికీ దేవుడు సమాధానం ఇవ్వాలి, ఐక్యతని ఇవ్వాలి, సంతోషం ఇవ్వాలి. దేవుడు ఏ విధం చేతనైనా సమాధానం ఇవ్వాలి. ఆమెను చెప్దామా? మన కుటుంబాల్లో వీటి కొరత వస్తుందంటే సైతాన్ని ఏదో క్రియ చేస్తుందని అర్థం. అంటే మనలో ప్రార్థన తక్కువ అని కాదు, లేకపోతే మనలో ప్రతిష్ట తక్కువ అని కాదు, కానీ సాతాను మనిషిని ఇది కదిలించే సమయం. ఇది కడవరి సమయం కదా. దేవుడు ఏం చేస్తాడు అని అంటే, ఆ సైతానికి ఆర్డర్, దేవుని సన్నిధిలో గడిపేవాడు, కానీ ఒక దినాన తనకు కలిగిన ఆస్తిని, తనకు కలిగిన పిల్లలని, తనకు కలిగిన సమస్తాన్ని దేవుడు కోల్పోయేటట్లు చేశాడు. అంటే దేవుడు ఆజ్ఞ ఇయ్యగా దాన్ని ఎవ్వరు తొలగించలేరు. అంటే యేసయ్య తలుపు మూస్తే ఎవరు తెరవలేరు, దేవుడు తలుపు తెరిస్తే ఎవరు మూయలేరు. అట్లా యోబు విషయంలో ఏమైందంటే, సాతానికి ఆజ్ఞించాడు దేవుడే. వెళ్ళి అడిగాడు కదా సాతాను, నువ్వు వాళ్ళ ఇంటి చుట్టూ కంచేసావు కదా, ఇప్పుడు ఆ కంచెని నేను తీసేయాలనుకుంటున్నా అంటే, సరే అప్పుడైనా నిన్ను దూషిస్తాడేమో, అప్పుడైనా నీకు దూరం అవుతాడేమో అని చెప్పి దేవునికి సైతానికి మీ విషయంలో, నా విషయంలో ప్రతిదినం వాగ్వాదం ఉంటుంది, ప్రతి విషయంలో వాగ్వాదం ఉంటుంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, కొన్ని విషయాల్లో మనల్ని పరీక్షించడానికి, కొన్ని మన విశ్వాసానికి ఒక పరీక్ష, మనం దేవుని సన్నిధిలో ఉన్న ప్రతిష్టకి ఒక పరీక్ష పెట్టి మనల్ని పరిశుద్ధపరుస్తాడు. అట్లా కుటుంబాల్లో అసమాధానం అని, సంతోషం లేకపోవడం అని, లేకపోతే ప్రేమ లేకపోవడం అనేది తీసుకొస్తాడు. అప్పుడు మీరు పడిపోకూడదు. ఆమె చెప్దామా? అంటే మనం ఏ విషయంలో పడిపోతామో, ఏ విషయంలో మనం నిలబడతామో సైతానికి చాలా బాగా తెలుసు. మనం అనుకుంటాం, నేను చాలా ప్రేయర్ చేస్తున్నా, దేవుని సన్నిధికి వస్తున్నా, సంఘంగా కట్టబడుతున్నా, సహవాసంలో ఉంటున్నా అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఏదో ఒక రకంగా, అంటే సైతాన్ని ఏదో ఒక రకంగా మనల్ని పడేయాలి, ఈ విశ్వాస జీవితంలో దూరం చేయాలి, దేవునికి దూరం చేయాలి అని రకరకాలుగా ప్రయత్నిస్తుంది. అందుకే మనము కానీ ఉపవాస ప్రార్థన చేయగలిగితే ఈ కట్లన్నీ తెగిపోతాయి. ఆమెను చెప్దామా? మనం ఎంత ప్రార్థన చేస్తామో, ఎంత ప్రార్థన చేస్తామో ఒక ఎత్తు అయితే, నువ్వు ఎన్ని గంటలు ఉపవాసం ఉంటావో అదొక ఎత్తు. నువ్వు ఎంత ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఇలాంటివి, అంటే ఈ గలిబిళ్ళు ఉన్నాయి కదా, మిమ్మల్ని పరీక్షించే సమయంలో మీరు నిలబడగలరు. లేకపోతే మీరు కుటుంబంలో అసమాధానం వస్తే, లేకపోతే ప్రేమ లేని సమయం వస్తే, మీ ఉపవాస ప్రార్థన వాటన్నిటిని మార్చేస్తుంది. యోబు జీవితంలో దేవుడు కడవరికి ఎన్నంతల ఆశీర్వాదం ఇచ్చాడు? 2 అంతల ఆశీర్వాదం. 2 అంతల ఆశీర్వాదం పరీక్ష తర్వాత వచ్చింది కదా. మీరు పడలేనంత పరీక్ష దేవుడు పెట్టాడు. బైబిల్లో మంచిగా రాయబడింది ఏమని తెలుసా? మీరు సహించలేనంత పరీక్ష దేవుడు మీకు పెట్టాడు. మీరు సహించేంత పరీక్షనే దేవుడు పెడతాడు. మీరు తట్టుకునేంత పరీక్షనే దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఆ పరీక్షలో మనం నిలబడాలంటే మనకి ఉపవాస ప్రార్థన చాలా అవసరం, సంఘంగా కూడుకోవడం చాలా అవసరం, ఒకరినొకరం బలపరచుకోవడం చాలా అవసరం, సంఘంలో నిలబడడం చాలా అవసరం, సంఘంగా కట్టబడడం చాలా అవసరం. సంఘంగా కట్టబడితే, నేను లాస్ట్ వీక్ కూడా చెప్పాను, 3 పేటల తాడు తెగిపోదు. మనము హిందువుల పెళ్ళిళ్ళు ఏమంటారు, తాళి కట్టేటప్పుడు ఇది తాళి కట్టించాలి. ఆ తాళి ఎలా ఉంటుంది తెలుసా? భర్త ఇష్టం ఉన్నంత వరకు తాళి ఉంటుంది. ఆయన మీద కోపం తీసి పడేసేది ఫస్ట్ ఏంటిది? తాళి తీసి పడేస్తారు. అంటే అక్కడ బంధం ఊడిపోయినట్టేనా? కరెక్ట్. చదువు పాప.
విశ్వాసిగా దేవుని సన్నిధానానికి వస్తున్నాం కదా, మనము సంఘం దేవుడు కలిసి ఉంటేనే అది బలంగా ఉంటుంది. ఆమె చెప్తామా? ఒక కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రులు యేసయ్య లేకపోతే ఆ కుటుంబం నిలబడదు. నేను మీ అందరికి బాగా చెప్తున్నాను కదా, ఎన్నో కష్టాల మధ్యలో వెళ్తూ ఉంటారు, మీ పయనం సాగుతూ ఉంటుంది. ప్రతిరోజు మీకు ఎప్పుడు పూలబాట ఉండదు, మీకు ఉండేది ఏంటిది? ముళ్ళబాటనే ఉండొచ్చు. మీకున్న కష్టాలు ఎవరికి చెప్పుకోలేకపోవచ్చు. అయితే దేవుడు మీతో చెప్తున్న మాట ఏం తెలుసా? దేవుని సన్నిధిలో నీవు నిజముగా ఉపవాసం ఉండగలిగితే ప్రతి సమస్యకి ప్రభువే సమాధానం. దేవుడు నిశ్చయంగా ఒక ఆశ్చర్యమైన కార్యం చేయడానికే మనల్ని ఇలా సంఘంగా తీసుకొని వస్తాడు. సంఘంగా వచ్చినప్పుడు మనం నమ్మకంగా ప్రార్థన చేస్తే మీ జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యం త్వరగా చూస్తారు. మీరు సరేలే ఈరోజు కాకపోతే రేపైనా దేవుడు చేయడా అని రేపు అని మీరు అనుకుంటే దేవుడు కూడా ఆ రేపటి గురించి మెల్లగా ఆలోచిస్తాడనమాట. మీ వరకు ప్రతిరోజు దర్శించడానికి వస్తాడు. ఉదయకాలం వస్తాడు, సాయంకాలం వస్తాడు. మీరు ప్రార్థించినప్పుడల్లా ప్రభు మీ మధ్యలో ప్రత్యక్షం అవుతాడు. మీ మధ్యలో ప్రత్యక్షమైనప్పుడు మీరు దేవుని సన్నిధిలో వివరించాలి, ప్రభా నా పరిస్థితి ఇది, నా కుటుంబం మార్చబడాలి, నేను మార్చబడాలి, నాలో ఉన్న లోపాలు మార్చబడాలి, నేను సరిదిద్దబడాలి, నేను సంఘంగా కట్టబడాలి, కుటుంబంగా కట్టబడాలి, నీ సన్నిధిలో ప్రార్థనలో ఎదగాలి అన్న ఒక వాంఛ మనలోకి వస్తే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అందుకే మీకు వివరంగా అంటే మీకు అర్థమయ్యే రూట్లో చెప్పాను. 3 పేటల తాడు ఎప్పటికీ తెగిపోదు. ఇది మనుష్య సంబంధమైన మాట కాదు, ఇది ఆత్మ సంబంధమైన మాట. ఈ ఆత్మ సంబంధమైన మాటలు మనం గ్రహిస్తే నిజంగా మన మధ్యలో ప్రభు ఉన్నాడా, మన కార్యాల్లో ప్రభు సహాయం చేస్తున్నాడా, మనం ప్రార్థన చేస్తుంటే మన జీవితాల్లో ఆ ప్రార్థనకు ఫలితం ఉందా అని ఒకసారి మన మీద మనం క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. మనం ఎంత ప్రార్థన చేసామా అన్నది ఇంపార్టెంట్ కాదు, ప్రభు మనకు సమాధానం ఇచ్చాడా అనేది రెండోది ఇంపార్టెంట్. ఇన్ని దినాలు మీరు ఎలా ప్రార్థన చేశారు, ఇన్ని దినాలు మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది, ఇన్ని దినాలు మీ రక్షణ జీవితం ఎలా ఉంది, ఇన్ని దినాలు దేవుని సన్నిధికి వచ్చి మీరు ఎలా ఉన్నారు, ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మందిరానికి వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు పశ్చాత్తాప్తులై, ప్రభా ఏంటిది నా పరిస్థితి, ఏంటి ఇంకా నా జీవితం బాగోట్లేదు, ఏంటి నా కుటుంబం ఇలా ఉంది, ఏంటి నా పిల్లల విషయం ఇలా ఉందని ఒక్కసారి నేను దేవుని సన్నిధిలో కన్నీరు విడు. ఎందుకంటే ఈ దినం శుభదినం. ఆమెను చెప్దామా? ఈరోజు శుభదినం అంటే ప్రభు మన కొరకు సిలువలో మన కొరకు ప్రాణం పెట్టిన దినం. ఆయన ఆ రక్తంగాన్ని చిందించకపోతే మన ఏ విషయంలో మనకు జయం ఉండదు. మనం జయం పొందుకోవడానికి ఈరోజు వచ్చాం. ఆడవారిగా అందరం ఉపవాసం ఉండి ఎందుకు శుక్రవారం నియమించుకున్నాం? కొంతమంది డిఫరెంట్ డేస్లో ఉంటారు, కానీ ఎక్కువ శుక్రవారం అనగానే అందరు ఉపవాసం ఉండి దేవుని మందిరానికి వస్తారు. మందిరానికి వచ్చినప్పుడు ఏదో ఒక కార్యం మీ కుటుంబంలో జరగాలి, ఆ పట్టుదల మీలోనికి రావాలి. మీరు పట్టుదల లేకుండా ఏదో అనాలోచన వచ్చాము, 2 అంశాలు అక్క చెప్పింది, ప్రార్థన చేశాను, ఆమె హల్లెలూయా అన్నం, వెళ్ళిపోయాం. ఎలా వచ్చావో అలా నువ్వు వెళ్ళొద్దు. నీ జీవితం ఇక్కడికి వచ్చింది కదా, ఇప్పుడు ఇక్కడికి వచ్చావు, ప్రతి వారం మందిరానికి వస్తున్నావు, ఏదో ఒక కార్యం నీ జీవితంలో జరగాలి. ఆ విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయి. అందుకే నేను చెప్పాను, ఎన్ని పేటల తాడు అంటే మన మధ్యలో యేసయ్య ఉన్నాడా, మన కుటుంబంలో యేసయ్య ఉన్నాడా, దేవుడు మన మధ్యలో కార్యములు చేస్తున్నాడా అని మనల్ని మనం పరీక్షించుకొని, ప్రభువా మా కుటుంబంలో సమాధానం, ప్రభువా మా కుటుంబంలో శాంతిని, ప్రభువా మా కుటుంబంలో కార్యం చేయి ప్రభువా అని నువ్వు దేవుని సన్నిధిలో అడుగు. దేవుడు నిశ్చయంగా కార్యం చేస్తాడు. అడుగు వారికి నిశ్చయంగా ఇస్తాడంట. 2-3 నా నామంలో ఏకీభవిస్తే వారి మధ్యలో, అంటే మన మధ్యలో ప్రభు సంచరించే సమయం ఇది. మీరు నిశ్చయంగా దేవా నువ్వు కార్యాలు చేస్తావు నాయన, నువ్వు సమర్థుడవు నాయన, నువ్వు శక్తిమంతుడవు నాయన, నువ్వు అద్భుతకరుడవు నాయన అని ఒక్కసారి గమనించు. ఒక్కసారి దేవా నువ్వు చేయి నాయన అని నిశ్చయంగా అడుగు, కన్నీరు విడు. నీకు ఇట్లాంటి సమయం ఆదివారం రాదు. ఆదివారం ఏంటిది? ఆదివారం నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం. మీరు తెలుసుకోవాల్సిందేం తెలుసా? ఆదివారం మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం. ఈరోజు మీరు అడిగే సమయం. అంటే ఆదివారం అడగొద్దా అని నేను అనను, ఆదివారం కూడా అడగాలి. వ్యాధుల బలాన్ని మీరు లయపరిచే దేవుడు నాయన. అయ్యా నిశ్చయంగా వ్యాధుల బలాన్ని లయపరచు ప్రభా. యేసయ్యా సహాయం దయచేయండి దేవా. అయ్యా మీ నామం అధికారం గల నామం ప్రభా. అయ్యా నాయన నీ నామంలో అడుగుచుండవు మా బిడ్డలకి నాయన సంపూర్ణమైన
విడుదల దయచేదేవా అయ్యా, సంపూర్ణమైన స్వస్థత దయచేయండి ఆయన. అయ్యా, వారికి ఎలాంటి బలహీనత లేకుండా మీరు కాపాడండి ప్రభా. అయ్యా నాయన, మీరే సమస్త విధములైన ఆటంకాలు మీరు తొలగించండి ప్రభా. అయ్యా, మీరే తొలగించండి నాయన. నాయన, మీరు జ్ఞాపకం చేసుకోండి మా బిడ్డలకి నాయన, స్వస్థత దయచేయండి ప్రభా. అయ్యా, మా బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభా. అయ్యా, అనేక సంవత్సరాలుగా నాయన అనారోగ్యాలతో బాధపడుతున్నారు నాయన. అయ్యా, మీరే విడుదల దయచేయండి నాయన. మంచి ఆరోగ్యాలు దయచేయండి రాజా. అయ్యా, పిల్లలకు ఆరోగ్యాలు ఏంటి, పెద్దలకు ఆరోగ్యాలు ఏంటి, భయంకరమైన వ్యాధుల నుండి విడుదల దయచేయండి ప్రభా. నాయన, నీ నామంలో ఉన్న స్వస్థత బిడ్డలకు దయచేయండి రాజా. యేసయ్యా, మీరే జ్ఞాపకం చేసుకోండి స్వామి, మీరే జ్ఞాపకం చేసుకోండి. అయ్యా దేవదేవా, మీరే జ్ఞాపకం చేసుకోండి నాయన. నాయన, నీ కృపను మీరు అనుగ్రహించండి రాజా. నీకే స్తోత్రం, స్తోత్రం తండ్రి. అయ్యా పరిశుద్ధుడా, నీకే స్తోత్రం నాయన. నమ్మదగిన దేవా, మీకే వందనాలు, 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 వందనాలు. యేసయ్యా, వందనాలు, వందనాలు నాయన. అయ్యా, మీ కార్యముల కొరకే వందనాలు నాయన. మీరు సహాయం దయచేయండి అయ్యా. మంచి ఆరోగ్యాల చేత మా బిడ్డల్ని నింపండి ప్రభా. బలహీనతలన్నీ మీరు బంధించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.